హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? సో అక్బర్ అకాడమీ ఎంపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ మీకు కేవలం 99 రూపీస్కే అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోండి. మరి అదేవిధంగా ఈరోజు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం. సో పోర్చుగీస్ వారి విశేషాలు చెప్పుకోవాలి. సో పోర్చుగీస్ వారి విశేషాలకు సంబంధించినటువంటి అంశాలను గనక ఒకసారి గమనిస్తే, సో పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రధానంగా వ్యాపారం చేసినటువంటి వస్తువులు ఏమిటంటే సుగంధ ద్రవ్యాలు. అందులో అతి ముఖ్యమైనవి మిరియాలు అని చెప్పుకోవచ్చు. అరేబియా తీరంలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు కొచ్చిన్, గోవా, డయ్యూ, డామన్, బేసిన్ అని చెప్పుకోవచ్చు. మరి బెంగాల్ తీరంలోని పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు ఏమిటంటే సౌత్ గోవాన్, చిట్టాగాంగ్ మరియు హుగ్లీ అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. భారతదేశంలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ను 1556లో పోర్చుగీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం గోవా అని చెప్పుకోవచ్చు. సముద్ర వ్యాపారంలో మొదటిసారిగా వీరు లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. క్రీశకం 1613లో పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడించింది ఆంగ్లేయులు. 1622లో పోర్చుగీస్ వారిని ఆర్మజ్లో ఓడించిన వారు డచ్ వారు అని చెప్పుకోవచ్చు. మరి క్రీశకం 1630లో లేదా సాధారణ శకం 1630లో పోర్చుగీస్ వారిని హుగ్లీ నుండి తరిమివేసినటువంటి మొఘల్ కాలం నాటి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే ఖాసిం ఖాన్ అని చెప్పుకోవచ్చు. పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్నటువంటి హుగ్లీని ఆక్రమించి పోర్చుగీస్ వారిని శిక్షించినటువంటి మొఘల్ చక్రవర్తి షాజహాన్. మరి పోర్చుగీస్ వారిని ఓడించి బేసిన్ మరియు సాల్సెట్టి వర్తక స్థావరాలను ఆక్రమించినటువంటి మహారాష్ట్ర పీష్వా ఎవరు అంటే బాజీరావ్ వన్ లేదా మొదటి బాజీరావ్. తూర్పు తీరంలో ఆంధ్రాలో పోర్చుగీస్ వారి మొదటి వర్తక స్థావరం ఏది అంటే మచిలీపట్నం. క్రీశకం 1670లో లభించింది. అబ్దుల్లా కుతుబ్ షా అనుమతి ఇచ్చాడు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి. మరి పులికాట్ ప్రాంతంలో పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన కోట ఏమిటంటే గెల్డ్రియల్ కోట అని చెప్పుకోవచ్చు. ఆంధ్రాలో వర్తక వ్యాపారం కొరకై చివరగా వచ్చినటువంటి యూరోపియన్లు పోర్చుగీస్ వారు. ఆంధ్రాలో వర్తక స్థావర ఏర్పాటుకి పోర్చుగీస్ వారికి అనుమతి ఇచ్చిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా అని చెప్పుకోవచ్చు. మరి 1661లో పోర్చుగీస్ యువరాణి మేరీ క్యాథరిన్ ఆఫ్ బ్రిగాంజా మరియు బ్రిటిష్ యువరాజు 2వ చార్లెస్ మధ్య వివాహం జరిగింది. ఈ వివాహానికి కట్నంగా బొంబాయిలోని సెయింట్ డేవిడ్ కోటను పోర్చుగీస్ రాణి బ్రిటిష్ వారికి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో చివరకు పోర్చుగీస్ వారికి మిగిలిన స్థావరాలు ఏమిటంటే గోవా మరియు డయ్యూ డామన్ అని చెప్పుకోవచ్చు. క్రీశకం 1961 డిసెంబర్ 18, 19లో ఆపరేషన్ విజయ్ పేరుతో జనరల్ చౌదరి నేతృత్వంలో సైనిక చర్య ద్వారా గోవా, డయ్యూ డామన్లు భారతదేశంలో విలీనం అయ్యాయని చెప్పుకోవచ్చు. మరి ఆ సందర్భంలో కేంద్ర హోంమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు బాధ్యత నిర్వహిస్తున్నారు. మరి ప్రధానిగా ఎవరన్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి నినాదం జై జవాన్ జై కిసాన్ అని చెప్పుకోవచ్చు. మరి నాటి సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ కేపీ కండేట్ అని చెప్పుకోవచ్చు.
భారతదేశానికి వర్తకానికి మొదటిగా వచ్చి చివరగా వెళ్ళిపోయినటువంటి ఐరోపా వాసులు పోర్చుగీస్ వారు. 1498 మే 15 వచ్చారు. 1961 డిసెంబర్ 19న వెళ్ళిపోవడం జరిగింది. భారతదేశంలో పోర్చుగీస్ వారి పతనానికి కారణాలు ఒకసారి గమనిద్దాం. ఆల్బుకర్క్ వారసులు అంటే ఆల్బుకర్క్ తర్వాత ఎవరైతే గవర్నర్లుగా వచ్చారో సో వాళ్ళని ఆల్బుకర్క్ వారసులు అని అంటారు. కానీ వాళ్ళ అసమర్థత వల్ల పతనానికి గల కారణాలు ఒకటిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోర్చుగల్ దేశం భారతదేశం దండయాత్రలకు తగు ధనాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీనికి తోడు పోర్చుగల్ ఆసక్తి భారతదేశంలోని స్థావరాల కన్నా దక్షిణ అమెరికాలోని బ్రెజిల్పై ఎక్కువగా ఉండడం వల్ల వారి అధికారం ఇక్కడ సన్నగిల్లిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 1865 జనవరి 23న జరిగినటువంటి తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర రాజుల పతనం మూలంగా పోర్చుగీస్ వారికి తగు రక్షణ లోపించి వారి అధికారం కూడా సన్నగిల్లిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1880లో పోర్చుగల్ స్పెయిన్లో విలీనం అవ్వడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇతర దేశాల కంపెనీలు కూడా భారతదేశంలో ప్రవేశించారు. ఓకేనా? అయితే గోవా డయ్యూ డామన్లు మాత్రం పోర్చుగీస్ వారి అధికారం కింద చాలా కాలం పాటు కొనసాగాయి అని చెప్పుకోవచ్చు. మరి పోర్చుగీస్ వారి యొక్క వాస్తు శిల్ప శైలి ఎలా ఉంది? వీరు భారత్లో ప్రవేశపెట్టినటువంటి వాస్తు శైలిని ఇబేరియన్ వాస్తు శైలి అంటారు. మరి ఇబేరియన్ వాస్తు శైలి యొక్క లక్షణాలు ఏమిటంటే ఇటుకలు ప్రధానంగా ఉపయోగించబడ్డ ఈ నిర్మాణంలో అదేవిధంగా పైకప్పు కోసం మెట్ల కోసం కలపను వాడటం జరిగింది. ఓకేనా? మరి ఈ శైలిలో పాషన్ ఇల్లు బరోక్ చర్చిలు ప్రవేశపెట్టడం జరిగింది. ఉదాహరణకు సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ గోవా, అదేవిధంగా కాస్టెల్లా డి ఆగ్వాండా ముంబైలోని చర్చిలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ ఇబేరియన్ వాస్తు శైలికి. క్రీశకం 1961 డిసెంబర్ 18, 19లో ఆపరేషన్ విజయ్ పేరుతో జనరల్ చౌదరి నేతృత్వంలో సైనిక చర్య ద్వారా గోవా డయ్యూ డామన్లు భారతదేశంలో విలీనం అయ్యాయి. ఇవి అగైన్ వచ్చింది. ఓకే, సో ఆ తర్వాత చెప్పుకోవాల్సింది డచ్ వారి గురించి. 1602 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆమ్స్టర్డామ్ నగర వర్తకుడు అయినటువంటి జేవి ఓల్డెన్ బార్న్వెల్ట్ స్థాపించడం జరిగింది ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాస్తవానికి అసలు పేరు వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీ. ఓకేనా? వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీగా ముందుగా ఉన్నటువంటి ఈ కంపెనీ ఆ తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా మారటం జరిగింది. మరి డచ్ని నెదర్లాండ్స్ అని అంటారు, లేదా హాలండ్ అని కూడా అంటారు. ఓవరాల్ గమనిస్తే ద యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అని కూడా పిలవటం జరుగుతుంది. సో మరి డచ్ వారి ప్రధాన వర్తక వస్తువు ఏమిటంటే సూరేకారం అని చెప్పుకోవచ్చు. మరి డచ్ వారి యొక్క ప్రథమ వర్తక కేంద్రం మచిలీపట్నం. డచ్ వారి వర్తక స్థావరాలలో తొలి ప్రధానమైంది పులికాట్ అని చెప్పుకోవచ్చు. ఆ పులికాట్ తర్వాత అతి ప్రధాన వర్తక స్థావరం నాగపట్టణం. మరి వీరి స్థావరాలు ఒకసారి గమనిస్తే మచిలీపట్నంలో 1605లో ఏర్పాటు చేయడం జరిగింది వ్యాపారం. ఆ తర్వాత పులికాట్లో 1610లో. అయితే 1610లోనే వీరి యొక్క వర్తక కేంద్రంగా ప్రధాన వర్తక కేంద్రంగా కొనసాగడం ప్రారంభమైంది. ఇది ఎప్పటి వరకు అంటే 1689 వరకు. 1690 నుంచి నాగపట్టణం ఇక్కడ ఉంది చూడండి మనకు. సూరత్లో 1616లో, కరైకెల్లో 1645లో, చిన్సూరా మరియు కొచ్చిన్లో వీళ్ళు 1653లో వర్తక స్థావరాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన వర్తక స్థావరం నాగపట్టణం 1690 నుండి ప్రధాన వర్తక కేంద్రంగా వ్యవహరించడం జరిగింది. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? వాస్తవానికి వర్తక స్థావరం 1658లో, కానీ 1690 నుండి ప్రధాన వర్తక కేంద్రం. అంతకంటే ముందు పులికాట్ కంటే ముందు సర్వసాధారణంగా మనం మచిలీపట్నమే చెప్పుకోవాలి.
అయితే 1605లో మచిలీపట్నంలో తొలి వర్తక స్థావరం ఏర్పాటుకై డచ్ వారికి అనుమతి ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్పుకోవచ్చు. మరి పోర్చుగీస్ వారి తర్వాత భారత్‌లో ప్రవేశించినటువంటి రెండవ యూరోపియన్లు ఎవరంటే డచ్ వారు. మరి ఆంధ్రదేశంలో తూర్పు తీరంలో ప్రవేశించినటువంటి తొలి ఐరోపా వాసులు ఎవరు అంటే డచ్ వాళ్ళు. మరి స్పెయిన్ వారికి వలస ప్రాంతంగా కొనసాగించిన డచ్ లేదా నెదర్లాండ్స్ 16వ శతాబ్దం మధ్యలో రెండవ ఫిలిప్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర యుద్ధాన్ని కొనసాగించి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. మరి ఈ సంఘానికి ఓకేనా వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీకి వర్తకంపై గుత్తాధిపత్యమే కాక యుద్ధాలు చేయడానికి, భూ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి, దుర్గాలను లేదా కోట నిర్మించుకోవడానికి కూడా అనుమతి ఇవ్వబడింది. డచ్ కంపెనీ దూరప్రాచ్యంలోని సుగంధ దీవులుగా ప్రసిద్ధి చెందినటువంటి మలయ, జావా, సుమిత్ర మొదలైనటువంటి ప్రాంతాలపై శ్రద్ధ వహించింది అని చెప్పుకోవచ్చు. డచ్ వారు మొదట వచ్చిన కారణంగా ఆ దీవులలోని వ్యాపారంపై గుత్తాధికారాన్ని కలిగి స్థానిక నాయకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరి డచ్ వారు, బ్రిటిష్ వారు మలయా ద్వీపకల్పంలో అంటే నేటి ఇండోనేషియా ఓకేనా ప్రవేశించినప్పుడు సాధారణంగానే మంచి స్నేహంతో ఉన్నారు. అయితే పోర్చుగల్, స్పెయిన్ దేశాలలో ప్రోత్సహించబడినటువంటి రోమన్ క్యాథలిక్లకు వ్యతిరేకంగా వారు ప్రొటెస్టెంటులకు మద్దతు ఇచ్చారు. కానీ క్రమేణా బ్రిటిష్ వారు తూర్పు దేశాల వ్యాపారంపై సమాన హక్కులకై ప్రయత్నించగా డచ్ వారికి ఇంగ్లీష్ వారితో పోటీ ఏర్పడింది. క్రమేణా ఒకరికొకరు తగాదాలు పడి 1623లో అంబయాన ద్వీపంలో లేదా ద్వీపం గొప్ప మారణకాండను గావించారు. అంబయాన హత్యాకాండ అంటారు దానిని. సో ఇందులో 23 మంది బ్రిటిష్ వారికి సంబంధించిన వాళ్ళు మరణించారు. ఓకేనా. సో ఆ రకంగా భారతదేశంలో డచ్ వారి వర్తక స్థావరాలను ఆంగ్లేయులు ఆక్రమించడానికి ప్రధాన కారణం అంబయాన హత్యాకాండలు అని చెప్పుకోవచ్చు. ఓకే. సో అంబయాన మరణకాండ తర్వాత బ్రిటిష్ వారు డచ్ వారికి భయపడి మలయ ద్వీపకల్పాన్ని విడిచి క్రమేణా హిందూ దేశం వైపు శ్రద్ధ చూపించారని చెప్పుకోవచ్చు. డచ్ వారు ఇండోనేషియాను స్వాధీనం చేసుకొని 1949 వరకు తమ పాలన కొనసాగించారు. ఇండోనేషియాలో డచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది అంటే బటావియా అని చెప్పుకోవచ్చు. మరి వీరి వర్తకానికి మరొక పేరే బటావియన్ వర్తకం అని చెప్పుకోవచ్చు. డచ్ వారు కోరమండల్ తీర ప్రాంతం నుండి ప్రధానంగా ఎగుమతి చేసింది సూరేకారం, దీనిని గన్ పౌడర్ అంటారు. వీరు భారతదేశం నుంచి ఎగుమతి చేసినవి నీలిమందు, రాతి ఉప్పు, ముడిపట్టు, నూలు వస్త్రాలు. డచ్ వారు తమ ఎగుమతులకు మారకంగా సుగంధ ద్రవ్యాలను ఉపయోగించారు. భారతదేశంలో డచ్ వారి స్థావరాలు. డచ్ వారి తొలి వర్తక స్థావరం మచిలీపట్నం. భారతదేశంలో పశ్చిమ తీరం డచ్ వారి తొలి వర్తక స్థావరం సూరత్. భారతదేశంలో డచ్ వారి ప్రధాన స్థావరాలు నెల్లూరు వద్ద గల పులికాట్, ఆ తర్వాత అతి ప్రధాన వర్తక కేంద్రం మద్రాస్ తీరంలోని నాగపట్టణం. భారతదేశంలోని డచ్ వారి ఇతర స్థావరాలు భీమిలిపట్నం లేదా భీమునిపట్నం, పేటపోలి, బాలాసోర్, చిన్సూరా, పులికాట్ మరియు నాగపట్నం. భారతదేశంలో డచ్ వారి పతనానికి కారణాలు ఏమిటంటే ఐరోపాలోని రాజకీయ వాతావరణం మూలంగా డచ్ ప్రభుత్వం రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యతను వ్యాపార అభివృద్ధికి ఇవ్వలేదు. సుగంధ ద్రవ్యాల వలన లభించిన లాభాలతో తృప్తి పడినటువంటి డచ్ కంపెనీ స్థావరాల ఏర్పాటుకు, రాజ్య ఆక్రమణకు ఆసక్తి చూపలేదు. అదేవిధంగా ఐరోపాలోని యుద్ధాలకు కూడా వారికి అనుకూలంగా పరిణమించలేదు. ఇంగ్లాండ్తోనూ, ఫ్రాన్స్తోనూ డచ్ వారు పోరాటం చేయడం వల్ల ఆర్థిక వనరులన్నీ యుద్ధాలకే సరిపోయాయి. తద్వారా హిందూ దేశంలో వారి అధికారం క్షీణించింది అని చెప్పుకోవచ్చు. 1759లో ఆంగ్లేయులతో చిన్సూరా లేదా బేదరా యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ చేతిలో డచ్ వారు ఓడిపోయారు. ఈ సమయంలో బ్రిటిష్ కమాండర్ ఎవరంటే ఫ్రాన్సిస్ ఫోర్డ్, అయితే డచ్ కమాండర్ జేబీ రస్సెల్. యుద్ధంలో డచ్ వారికి సహాయం చేసినటువంటి బెంగాల్ నవాబు మీర్ జాఫర్. డచ్ వారు ఓడిపోయి భారతదేశంలో తన స్థావరాలన్నింటినీ కోల్పోయి
ఇండోనేషియాకు వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ క్లాస్‌లో బ్రిటిష్ వాళ్ళు లేదా ఆంగ్లేయుల గురించి చెప్పుకుందామండి. ప్రస్తుతానికి సెలవు. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాసు ఇండియన్ హిస్టరీ ఉంటుంది.